నారాయణమూర్తి గారు అంటే నారాయణమూర్తి గారు ఉన్న సినీ తల్లులు సినీ నటి తల్లుల గురించి ఆలోచన కంటే మన రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించండి అని చెప్తున్నాను నేను. అంటే నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. నారాయణమూర్తి గారు శ్రీనివాస్ చౌదరి మాట్లాడు. ఏ వేసుకుని బతుకుతున్నాం అంటే నోరు వేసుకుని బతుకుతున్నాం అన్నాడు వెనకపోవచ్చు. అట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు భారతదేశంలో గుజరాతీ అమ్మాయి కానీ బాంబే అమ్మాయి కానీ మన భారతదేశం కాదు, వాళ్ళు మన ఆడవాళ్ళు కాదు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇదేం రాజ్యం నాకు అర్థం ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు పోయిందంట సార్. ఒక్క నిమిషం ఆగండి. 30,000 మంది మహిళలు కనబడలేదంటే బొత్తుకుంటా అంటే పవన్ కళ్యాణ్ గారు దిక్కు దివానంలే. ఇంకో పక్క అమర్నాథ్ గౌడ్ వాళ్ళ చెల్లిని అక్కడ కాల్ చేస్తా ఉంటే దిక్కు దివానంలే. ఇంకో పక్క మహిళల పైన అన్యాయంగా అక్రమంగా నెల్లూరులో గుడ్డలిప్పి కొడితే మీ నాయకులు అంతెందుకు సార్? మాట్లాడితే అర్థంగా నేను చెప్పలేదు. నారాయణమూర్తి గారు ఆగండి ప్లీజ్. ఒక గోరంట్ల మాధవ్ ఎవరు, అనంతబాబు ఎవరు, అదే దువ్వాడ శ్రీనివాస్ ఎవరు, అవంతి ఎవరు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు 4 స్టార్స్ మీ పార్టీలో, మీ పార్టీలో 4 స్టార్స్ వీళ్ళంతా. నారాయణమూర్తి గారు ఈ సంస్కృతి ఏందో నాకు అర్థం కాల. మాట్లాడేది నాకు అర్థం మాట్లాడేటప్పుడు నా టైం నాకు ఇచ్చారు. అడ్డుపడ్డావా? వినండి, మర్చిపోతానే రాసుకోండి. ఇప్పుడు బలరామ రాజేష్ గారు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను మా పార్టీ గత ప్రభుత్వ పాపాలు వెంటాడుతున్నాయి మా కూటమికి. ఎందుకంటే మీరు చేసిన అక్రమాలు 3 మంది ఐపీఐఎస్ అధికారులను సస్పెండ్ చేసినారంటే దేశ చరిత్రలోని ప్రమాదకరమైన సంకేతం. అంటే పోలీస్ వ్యవస్థని, ఐఏఎస్ ఆఫీసర్ వ్యవస్థని మీ కుటుంబ బాలేగాళ్ళుగా మార్చుకొని అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉంటాయి కదా ప్రభుత్వంలో. బయటకు వచ్చేవన్నీ మహిళ పైన జరిగే దాడులు విచిత్రం. వేసిన 45 రోజులు ఆ అమ్మాయికి డేట్ అయితే కూడా ఫ్యాట్స్ ఇవ్వకుండా న్యూడ్ వీడియోలు తీయించి అరాచకంగా శారీరకంగా హింసించి ఇక్కడ విపిటి గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి బాంబే నుంచి కుటుంబంతో సహా అంటే అమ్మా నాన్నతో తీసుకొచ్చి వాళ్ళ నాన్నను కూడితే లెఫ్ట్ రైట్ సారీ సబ్జెక్ట్ కరెక్షన్ చెవి పోయింది, చెవుడు వచ్చేసిందంట. ఆవిడ ఇంత బీపీ షుగర్ ఉన్న వయసులో వాళ్ళు ఒకరు వచ్చి ఆర్బీఐ అధికారి, ఇంకొకరు వచ్చి న్యాయ అధికారి. ఆవిడ గుజరాత్ షటిల్ అదే స్పోర్ట్స్ లో బ్రాండ్ అంబాసిడర్. ఆవిడ నటి కూడా అయినొచ్చు, రెండో విషయం అది. డాక్టర్ కూడా అయినొచ్చు, అది రెండో విషయం. కానీ ఒక మహిళని ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గం హింసించిన అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని శిక్షిస్తే అది అన్యాయమా, అక్రమా? వాళ్ళని మీ పార్టీ ఇక్కడ శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటాడంటే, శ్రీనివాస్ చౌదరి గారు నారాయణమూర్తి గారు ఏమంటారు, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒకరిపైన ఆరోపణలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే అతని దగ్గర నుంచి వివరణ తీసుకుంటారు. ఏంటి నీ పైన ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఇది ఎంతవరకు వాస్తవం అంటే అతను ఒక స్టేట్మెంట్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇతను ఇచ్చిన కావచ్చు, మీడియేట్స్ మధ్యలో చూసి టాలీ చేసి అతను నిజంగా చేస్తే చర్యలు తీసుకుంటారు ఎక్కడైనా. ఇక్కడ అలాంటి స్టేట్మెంట్స్ ఏం తీసుకోలేదు ఎవరిపైన, ఈ 3 ఐపీఎస్ ఆఫీసర్స్ పైన మీరు ఇలాంటి తీసుకోలేదు. సో మీరు వెంటనే సస్పెండ్ చేశారు కదా. దాంతోపాటు ఇప్పుడు సరే ఈ జత్వానికి అన్యాయం జరిగింది, మీరు అన్నట్లు అన్యాయం జరిగింది. దేశం ఉంది, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదా ఇక్కడే అవసరం ఉంది. ఇక్కడ చాలా మంది మీరే అన్నారు గతంలో 30,000 మంది మహిళలు మాయమైపోయారు, ఎక్కడ పోయారో తెలియదు. సో వాళ్ళంతా కూడా వెలుగు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఇప్పుడు ఉన్న సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ చూడాల్సింది. ఇవన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు అక్కడెక్కడో ఉన్న మహారాష్ట్రలో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది అనేది వీళ్ళ ఆరోపణలు. ఎస్, రాజేష్ గారు మంచి ప్రశ్న ఇచ్చారు. ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేసింది విత్ ఎవిడెన్స్ తో. స్రవంతి రాయ్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చాలా క్లియర్ గా ప్రభుత్వాన్ని సమర్పించింది. దాంతో పాటు విశాల్ గున్ని గారు అప్రూవల్ గా మారారు. నోటీస్ పాయింట్, విశాల్ గున్ని గారు అప్రూవల్ గా మారారు, వాస్తవాలు చెప్పారు. ఒక ప్రముఖ వ్యక్తి గత ప్రభుత్వంలో మమ్మల్ని శాసించాడు, ఆయన చెబితేనే మేము చేశాము. సజ్జల రామకృష్ణ, జగన్మోహన్ గారు తాడేపల్లి అది ఎప్పుడు నిన్న శ్రీనివాస్ చౌదరి గారు ఆ వాంగ్మూలం ఇచ్చింది నిన్న కాక మొన్న. నిన్న సార్ ఆధారాలు సస్పెండ్ అయిపోయాడు. అప్పటికి ఆధారాలు అంతే కదా. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కూడా నాకు అర్థం కాలేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే మీకేం బాధ? మేము ప్రభుత్వం చూసుకుంటాం కదా, మీకెందుకు భయము? అంటే నెక్స్ట్ జగన్మోహన్ వస్తారండి. ఒక్క నిమిషం ఆనంద్ గారు, వాళ్ళు విచారించే పద్ధతి ఉంటుంది కదా, విచారించని రాని వాదనలు బయట రాని. మీరెందుకు భయపడుతున్నారు? అంటే సస్పెండ్ చేశారు, అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు? అంటే నారాయణమూర్తి అడుగుతా ఉన్నా నేను.
విచారించి కోర్టు పెట్టండి. కోర్టు తెలుస్తుంది కదా. మీరు ఎందుకు సస్పెండ్ చేశారు? ఒక్క నిమిషం సార్, మీరు నారాయణమూర్తి గారు మాట్లాడిద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు నారాయణ చౌదరి గారు నారాయణ చౌదరి గారు ప్లీజ్ నారాయణ చౌదరి గారు మాట్లాడిద్దాం. మారండి, అధికారం పోయి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా మీరందరూ నారాయణమూర్తి గారు వేట్ కొంచెం ప్రభుత్వం అయిపోయింది, మారండి, మాట్లాడండి. శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడండి. 69 ప్రకారం ఉండండి, సెక్షన్ చెప్తా చదువుకోండి, సెక్షన్ చెప్తా చదువుకోండి. 1949 ఉండండి సార్ నారాయణ గారు, సెక్షన్ చెప్తా చదువుకోండి. 1969/3 సెక్షన్ 1 ప్రకారం రూల్స్ అగైనెస్ట్ గా వైలేట్ చేశారు ఐపీఎస్ అధికారులు. సెక్షన్ తీసుకొని కావాలంటే వైలేట్ చేశారు కాబట్టి ఐపీఎస్ గా అందరినీ సస్పెండ్ చేయండి. నారాయణమూర్తి గారు ప్లీజ్ నారాయణమూర్తి గారు తప్పు చేసినా ఎవరు తప్పు రాజేష్ గారు, నారాయణమూర్తి గారు నాకు అర్థం కాదంటే సస్పెండ్ ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్ పేటలో ఆవిడ కంప్లీట్ ఇచ్చింది. ఆవిడ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం నుంచి కంప్లీట్. కాబట్టి ఇక్కడ చర్య తీసుకోండి. ఎక్కడో గుజరాత్, ఎక్కడో బాంబే కాదు జరిగిందని. కుక్కల విజయ్ కుమార్ అనే ఒక బఫున్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఐపీఎస్ బఫున్ చేసి రాష్ట్రం అంతా దుర్మార్గంగా బ్రాండ్ నెంబర్ నాశనం చేసి బాంబేలో ముందు రోజే టికెట్లు తీసుకొని ఫ్లైట్ కి అప్పుడు వాళ్ళు సెకండ్ 2 రోజులు బుక్ చేసుకొని పోయారు. వాళ్ళ కుటుంబాన్ని కింద తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? ఎందుకు తీసుకొచ్చి పెట్టారు నాకు అర్థం కాలేదు. మీ సాక్షి మీడియాలో, మీ సాక్షి టీవీలో ఆవిడ హనీ టాపర్ అని, బ్రోకర్ అని, బ్రోతల్ అని తప్పుడు ప్రచారం చేస్తా ఉంటే ఇంతకన్నా నుంచే ఉంది నాకు అర్థం కాలేదు. దుర్మార్గం చూపిస్తా అంటే మీరు కోర్టు షాప్ వ్యాపారం చేసుకున్నా నాకు అర్థం కాలేదు. మీడియాలో ఏం మారుతారు నాకు మహిళల పట్ల చెప్పండి. మీరే ఇదే న్యాయమా? ఆడపిల్లని ఎందుకు అడిగాను? మీకు ఆడపిల్లలు లేరా? జగన్మోహన్ కూతురు లేరా? భార్య పిల్లలు లేరా? మీరు పెట్టారా? ఎందుకు తీసి మహారాష్ట్రలోకి ఎప్పుడు తీసేయండి. మీ రాజ్యాంగ మహారాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందా కేసు చదువుకుంటే? నారాయణమూర్తి గారు జగన్మోహన్ గారు ఎందుకంటే సార్ ఇక్కడికి ప్లీజ్ రజనీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు కేసు పెట్టండి. ఆంధ్ర రాష్ట్రం మీద అరెస్ట్ చేశారు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఖచ్చితంగా కేసులు వైలేషన్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణ సజ్జన్ ఇతంతా కూడా కలిపి పూర్తిగా 100 కోట్ల రూపాయలు జడ్జిలు మారాయి. కేసులు సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. ఇక్కడ సెటిల్మెంట్ చేసుకున్నారు, బాంబేలో కేసు విత్డ్రా చేసుకున్నారు. వెనకాల పెద్ద కుట్ర ఉంది. పర్లేదు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్ చెందిన దాన్ని కాపాడడం కోసం జగన్మోహన్ గారు కాపాడడం కోసం చేసిన సరే మీరు అన్నట్టు జగన్మోహన్ గారు కాపాడు ఆయన ఫ్రెండ్, ఆయన స్నేహితుడు 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. మీరు నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. మీరు ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు సరే ఆరోపణలు చేశారు, సరే విచారణ జరుగుతుంది కదా చూద్దాము ఒకసారి. రైట్ ఒక నిమిషం. రజనీ గారు గుడ్ మార్నింగ్ అండి. రజనీ గారు రజనీ గారు 2 అంశాలు చెప్పాలి మీరు. యాక్చువల్ స్టార్టింగ్లో నేను తీసుకున్నాను టాపిక్, మీరు లేరు. ఒకటి ఏంటి అంటే డాన్స్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను జానీ మాస్టర్, అతను జనసేన